ఆరాధించెదం దేవాది దేవుని రండి కీర్తించెదం రాజాధిరాజుని చేతులపైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని.
నిత్య స్తుతికి పాత్రమైన పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. Praise the Lord. 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 యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, దివ్య సప్రసాద ప్రభువా ఆరాధన, దివ్య ప్రసాద ప్రభువా ఆరాధన, దివ్య సప్రసాద ప్రభువా ఘనత, దివ్య ప్రసాద ప్రభువా ఘనత, దివ్య సప్రసాద ప్రభువా మహిమ, దివ్య ప్రసాద ప్రభువా మహిమ, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రము. దివ్య ప్రసాద ప్రభువా స్తోత్రము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise Praise the Lord. the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా Praise the Lord. Praise Praise the the Lord. Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాద ఆరాధన
మనందరినీ కూడా మరో కొత్త ఆలోచనతో బాధ్యత కలిగినటువంటి ఆలోచనతో మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ఈ తరుణంలో మనందరము కూడా దేవుని మాటలను, దేవుని వాగ్దానాలను ధ్యానం చేస్తూ ఉన్నటువంటి తరుణాన్ని మనము కొద్ది క్షణాల పాటు ఆ ప్రభునిలో కొనసాగుతూ ఆ ప్రభుని యొక్క మాటలను మనం ధ్యానం చేసేటటువంటి శక్తిని దేవుడు మనకు వసగాలని ప్రార్థన చేసుకుంటూ, మనలో ఉన్నటువంటి బలహీనతలను మనము పక్కన పెట్టి మనము దేవునితో దివ్య సప్రసాదముతో ఆత్మతో ఆరాధించడానికి ప్రయత్నము చేస్తూ మన మధ్యలోనికి ఆ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములను పడయుటానికి ప్రయత్నం చేస్తూ ఈ గీతమును పాడుతూ ఉండగా మనందరము కలిసి మన నోర్లను తెరిచి ప్రభువును స్తుతించటానికి ప్రయత్నము చేస్తూ మనందరము కూడా ఆ ప్రభుని ఆరాధించుకుందాము. నీకే స్తుతి ఘన మహిమా, తండ్రి 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 ఘన మహిమా, తండ్రి నీకే స్తుతి 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 ఘన మహిమా,
మహిమా యేసువనికే స్తుతి ఘన 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 మహిమా ఆత్మదేవా 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 స్తుతి ఘన మహిమా త్రియేకదేవా స్తుతి ఘన మహిమా త్రియేకదేవా స్తుతి ఘన మహిమా
స్తుతి ఘన మహిమా త్రియేక దేవా 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 స్తుతి ఘన మహిమా Praise the Lord. 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 త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా ఆరాధన. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనంతటిలో ప్రత్యేక విధముగా కొన్ని ఉద్దేశాల నిమిత్తము జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేద్దాం. ముఖ్యముగా ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి మీరందరి తలంపులను, మనలను ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి ఒక్కరి తలంపులను, వారి కుటుంబ ఉద్దేశాలను, ఆర్థిక పరిస్థితులను, ఆధ్యాత్మిక జీవితమును గురించి ప్రార్థన చేద్దాం. అలాగే రేపటి నుండి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు సిద్ధపడుతూ ఉండగా ఈ ఆరాధనలో మన ప్రాంగణములో ఉన్నటువంటి విద్యార్థినుల కోసము, మన విచారణ కింద ఉన్నటువంటి స్కూల్స్ కోసము, మన విచారణలో ఉన్నటువంటి బిడ్డలందరి కోసము, మన కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డల కోసము మనందరము కూడా జ్ఞాపకము చేసుకుంటూ తారతమ్య భేదము లేకుండా ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి మంచి జ్ఞానమును దయచేయాలని, వారిలో ఉన్నటువంటి ఆందోళనను తొలచివేయాలని, వారిలో ఉన్నటువంటి భయమును తొలచివేయాలని, ఈ సంవత్సర కాలమంతా వారు చదువు మీద పెట్టిన శ్రద్ధంతా కూడా దేవుడు సఫలీకృతమును చేసి మంచి ప్రతిఫలమును తల్లిదండ్రులు వారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకమును వారు సార్థకము చేసేటటువంటి వాక్యమును వస్తమని ప్రత్యేక తలంపుగా ఈ ఆరాధనలో మనందరము ప్రార్థన చేసుకుంటూ ఈ ఆరాధనంతటిలో మనందరము కూడా వాక్యమును వింటూ ప్రార్థన చేస్తూ ధ్యానము చేద్దాం. అందరూ కూడా కొద్ది సమయం పాటు కూర్చొని వాక్యమును ధ్యానము చేయటానికి మనందరము కూడా ప్రయత్నం చేద్దాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము వచనములు 26 నుంచి 27 వరకు. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా,
సహోదరి సహోదరులారా, గడిచిన 2 వారాల క్రితము నుండి మనము యేసు ప్రభుని యొక్క 7 మాటలను సిలువ మీద పలికినటువంటి అతి పవిత్రమైన ముఖ్యమైన 7 మాటలను ధ్యానం చేసేటటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి మనము గత 2 వారాలుగా యేసు ప్రభు సిలువ మీద పలికినటువంటి మొదటి వాక్యమును 2వ వాక్యమును ధ్యానము చేసి ఉన్నాము. ఈ వారము ఈ ఆరాధనలో ప్రభువు తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సిలువపై మరణించినటువంటి ఈ దివ్య ప్రసాద ప్రభువు ఆనాడు సిలువ క్రింద ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదుల యొక్క సైన్యాధికారుల యొక్క వైఖరిని చూసి ఆయన 3 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిచర్య జీవితంలో గమనించినటువంటి అతి ముఖ్యమైనటువంటిది బోధకులు, యాజకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఒకరేంటి, ఇలా దేవుని పేరు చెప్పుకొని దేవుని యొక్క ముసుగులో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా వడగట్టి చూసిన తరువాత వారిలో లోపించినటువంటి అతి ప్రధానమైనటువంటి గుణము, లక్షణము ఏంటంటే తల్లిదండ్రుల ఎడల వారికి ఇసుమంత కూడా గౌరవం లేదు. ఆ గౌరవం లేకయే వారు తల్లిదండ్రులంటే భయము లేక, తల్లిదండ్రులంటే ఆదమరించి జీవిస్తున్న వారి బ్రతుకులలో యేసు ప్రభు గ్రహించి పలికినటువంటి సిలువలో 3వ మాట, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఇది నిర్గమాకాండములో 20వ అధ్యాయము 12వ వచనముకు నిదర్శనముగా నెరవేర్పుగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము, నీ తల్లిదండ్రులను గౌరవింపుడు, నీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా నీ దేవుడైన యావే నీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవితువు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, ఈ సిలువపై పలికినటువంటి 3వ మాట దేనికి సాదృశ్యముగా ఉంది అంటే 10 ఆజ్ఞలలో వసగబడినటువంటి అతి ప్రధానమైనటువంటి 4వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను నీవు గౌరవింపుము, అట్లయినా నీ దేవుడైన యావే నీవు ప్రసాదించు దేశములో చిరకాలము నీవు జీవితువు. నీ దేవుడైనటువంటి యావే నీకు వసిగిన జీవితములో నువ్వు ఫలించదవు అంటున్నా. నువ్వు చేపట్టినటువంటి ప్రతి కార్యములో కూడా నువ్వు ఫలించాలి అంటే గొప్ప ఆజ్ఞ, దేవుని తర్వాత దేవుని స్థానములో ఉన్నటువంటి తల్లిదండ్రులను గౌరవించాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞను దేవుడు దైవ కుమారుడైన క్రీస్తు మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఆ పరిచయం చేస్తూనే ఇదిగో ఈ లోకములో తనకు గర్భాన్ని ప్రసాదించినటువంటి, తన గర్భములో ఉదరములో స్థానమిచ్చినటువంటి మరియ తల్లిని గడ్డు పరిస్థితిలో కూడా, మరణానికి చేరువలో ఉన్న స్థితిలో కూడా, ఇదిగో సమస్తమును మరిచిపోయే స్థితిలో ఉన్న, ఇదిగో అయోమయ స్థితిలో ఉన్న, శరీరములో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు కారిపోయిన మరువలేనటువంటి గొప్ప సత్యములలో ఒకటిగా ఇదిగో తన తల్లిని మరువక శిష్యులకు అందిస్తూ ఉన్నారు.
ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, సిలువలో వేలాడుతున్నటువంటి యేసు పలికిన మూడవ మాటను మనందరము కూడా ధ్యానము చేస్తూ ఉన్నాము. ఈ మాట పలికేటప్పటికీ యేసు సిలువ యొద్ద యోహాను శుభవార్త 19:25 ప్రకారం ఆయన తల్లి సోదరియు క్లోఫా భార్య అయిన మరియమ్మయు మగ్దలేన మరియమ్మయు నిలిచి ఉన్నారు ఆ సిలువ చెంత. ఆయన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు ఇదిగో అతి సమీపమున నుంచొని ఉండుట చూసినటువంటి యేసు ప్రభు పలికిన మాటలను మూడవ మాటగా భావించి ఈ రోజు ఈ ఆరాధనలో మనందరము కూడా ధ్యానము చేస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరం అనుకోవచ్చు, మరియ తల్లి సిలువ చెంత నిలుచున్నటువంటి తరుణాన్ని చూసి ఆమె తల్లి కదా, తల్లి ప్రాణము కరుక్కుపోయి బిడ్డ ఎడలా ఉన్నటువంటి మనోవేదన వలన సిలువ చెంత నిలబడింది అనుకునేటటువంటి మనకు దైవ గ్రంథము చెప్తున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే, మరియ తల్లి అచ్చట నిలబడటం అనేటటువంటిది దైవ ప్రవచనములలో ఒక ప్రవచనము. మరియ తల్లి సిలువ చెంత నిలబడటము సహజ సిద్ధం అయినప్పటికీ ఆ సహజ సిద్ధముతో కూడినటువంటి ప్రణాళిక కూడా దేవుని ప్రణాళికలో ఒకటిగా మనందరము కూడా గుర్తు చేసుకోవాలి. మత్తయి శుభవార్తలో మనందరము కూడా చదువుతూ ఉంటాం. 26:31 వచనములో యేసు అప్పగింపబడినటువంటి రాత్రి చెప్పబడిన విధముగా శిష్యులందరూ కూడా ఆయనను విడిచిపెట్టి పారిపోతూ ఉంటారు. ఇది ఎందుకని జరిగింది అంటే, జకరియా గ్రంథము 13:7 ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, గొర్రెలు చల్లా చెదురగునట్లుగా కాపరి హతము చేయుచున్న తరుణములో చిన్నవారి మీద నేను నా హస్తమును చాచుతున్నాను అంటున్నాను. అనగా సిమియోను ప్రవక్త చెప్పిన విధముగా మరియ తల్లికి ఒక మాట చెప్తూ ఉంటాడు, అమ్మా నీ హృదయమున ఒక ఖడ్గము దూసుకుని పోవును. ఏంటా ఖడ్గము? కుమారుని యొక్క మరణము మరియ తల్లి హృదయాన్ని రెండంచుల ఖడ్గములాగా చీల్చుకొని వెళుతూ మనోవ్యధకు గురి చేసింది. వేదనకు మాత్రమే కాదు, ఆమెను చిత్రవద చేసింది. శిష్యులు, నమ్ముకున్న శిష్యులు తనను విడిచిపెట్టారు. ఒకరేమో ఆయనను అమ్మివేశారు, మరొకరేమో నువ్వెవరువో నాకు తెలియదయా అని ముమ్మార్లు పొంగారు. ఈ లోకములో ఆయన పక్కన ఎటువంటి మరో ఆలోచన లేకుండా తనను తానుగా అంగీకరించినటువంటి మాతృమూర్తి మరియ తల్లి మాత్రమే. అందుకనే యేసు ప్రభు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మూడవ మాటగా ఇదిగో ఈ శ్రమల దినాలలో మన జీవితములో మరొకసారి నివృత్తము చేసుకొని మన బాధ్యతలను, తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతలను ఆయన మనకు మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీ తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకుంటూ ఉన్నాడు. ఏంటి తల్లిదండ్రులను గౌరవించుకోవడం? పరిశుద్ధ గ్రంథములో తల్లిదండ్రులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఉంది. పిల్లలు వాటి పట్ల
నిర్వర్తించాల్సిన వారి పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను కూడా పరిశుద్ధ గ్రంథము మనకు పలు విధాలుగా బోధిస్తుంది. ఇదిగో సిలువ వేయబడినటువంటి తరుణములో ఆ సిలువ ప్రాంగణములో ఉన్నటువంటి పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను, మతాధికారులను చూసి, ఇదిగో నీ తల్లిదండ్రుల పట్ల మీరు ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నారు, చివరికి నీ తల్లిదండ్రులను కూడా మీరు మోసపూరితమైనటువంటి దురుద్దేశముతో వారిని చూస్తున్నారు, అది సరి అయినటువంటి పద్ధతి కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. యూదుల ఆచారం ప్రకారము తల్లిదండ్రులను 5 విధాలుగా మనము గౌరవించాలి. యూదుల ఆచారము ప్రకారము తల్లిదండ్రులను మనము 5 విధాలుగా గౌరవించాలి. మొదటిగా నిర్గమాకాండములో ఇందాక చదివిన విధముగా నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనములో చెబుతూ ఉంది, నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించాలి. ప్రియ సహోదరులారా, ఈ మాట మన హృదయాల్లో ప్రతిధ్వనించాలి. సన్మానించటము, ఈ లోకములో మనము తల్లిదండ్రుల కంటే కూడా వివిధ మనుషులను, వివిధ వ్యక్తులను మనం సన్మానిస్తూ ఉంటాం. మనం ఎదగాలని, మనము 10 మంది కంట పడాలని, మనము 10 మంది కనుసైగలలో మెలగాలని కొన్నిసార్లు తల్లిదండ్రులను ఉంచాల్సినటువంటి స్థితిలో మనము వేరే వారికి చోటునిస్తూ ఉంటాము, వేరే వారికి అవకాశం ఇస్తూ ఉంటాము. అందుకనే మనలాంటి బుద్ధిహీనులకు, మనలాంటి అవివేకవంతులకు దేవుడు అనాదిలోనే ఒక బీజం వేశాడు 10 ఆజ్ఞలలో. ఇదిగో మనం చదివేటటువంటి 10 ఆజ్ఞలలో వరుసగా 3 ఆజ్ఞలు దైవ సంకల్పితమైతే 4వ ఆజ్ఞ దేవుని తర్వాత ఆ స్థానములో మనము తల్లిదండ్రులను తప్ప మరి ఎవ్వరికి మన స్థానము కేటాయించకూడదు అని చెప్పాడు. అందుకనే యూదులు తమ ధర్మశాస్త్రము ప్రకారం వారి జీవితాలలో మొదటిగా తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకోవాలి. ఎన్నడైతే మనము తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకుంటూ ఉంటామో, నీ ఆయుష్కాలములో నువ్వు నేను చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమము కూడా దిగ్విజయము కావించబడుతూ ఉంది. ఏనాడైతే మనము తల్లిదండ్రులను సన్మానించేటటువంటి ప్రక్రియలో వారి యొక్క మాట జవదాటకుండా మనము జీవిస్తూ ఉంటాము, మన జీవితము, మన ఆయుష్కాలము, మనం చేసేటటువంటి ప్రతి పని కూడా 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలిస్తుందని ఇదిగో ఈ నిర్గమాకాండములో వివరించడం జరిగింది. లేవీకాండము 19వ అధ్యాయం 3వ వచనములో, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, నేను మీ దేవుడనైన యెహోవాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. స్నేహితులారా, ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు అంటున్నాడు, మీలో ప్రతివాడు, వయసుతో సంబంధం లేదు, పదవులతో తారతమ్య భేదాలు లేవు, ప్రతివాడు ఈ భూమి మీద గిట్టిన ప్రతివాడు, పుట్టిన ప్రతివాడు కూడా తన తల్లిదండ్రులకు భయపడాలి. వయసుతో సంబంధం లేదు. నేను హోదాలో ఉన్నాను, నేను ఎంత సంపాదిస్తూ ఉన్నాను, ఇంత పదవి వ్యామోహం ఉన్నవాడను,
ఎంతమందిలో పలుకుబడి ఉన్నవాడును ఇక నువ్వు నాకు చెప్పాల్సినటువంటి అవసరము లేదు అనేటటువంటి అవకాశం దేవుడు నీకు ఇవ్వలేదు. ఎందుకంటే మనలో ప్రతి వాడు తన తల్లికి తన తండ్రికి భయపడాలి. ఇది రెండవది. మూడవదిగా సామెతల గ్రంథములో 23వ అధ్యాయం 25వ వచనములో నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలెను అనేటటువంటి మాటను మనం చదువుతూ ఉంటాం. ఈ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టాలి, నీ తల్లిని నువ్వు ఆనంద పెట్టాలి. అనగా నీ తల్లి యొక్క పురిటి నొప్పులను నువ్వు మరవకుండా ఉండాలి అని సామెతల గ్రంథం చెప్తుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆనంద పెడుతూ ఉంటాం తల్లిదండ్రులను. మన జీవితములో చిన్న ప్రాయములో, యవన ప్రాయములో, లేదా వివాహానికి ముందు వరకు కూడా మనలో ప్రతి ఒక్కరము కూడా తల్లిదండ్రులను ఏదో విధముగా సంతోషపెడుతూనే ఉంటాము. మన చదువుల ద్వారా, ఉద్యోగాల ద్వారా, మనం సంపాదించినటువంటి బంగారు పథకాల ద్వారా, లేదా వివిధ ఎత్తుల ద్వారా మనందరము కూడా తల్లిదండ్రులను సంతోషపెడుతూనే ఉంటాము, ఆనంద పెడుతూనే ఉంటాము. మరి ఆ సంతోషము, ఆ ఆనందము నీ తల్లిదండ్రులకు కడవరకు మిగల్చగలుగుతూ ఉన్నావా? కడవరకు కూడా నీ జీవితంలో దానిని అవలంబిస్తూ ఉన్నావా అనేది ప్రశ్నార్థకము. కొంతమంది తల్లిదండ్రులను ఆనంద పెట్టకపోగా తల్లిదండ్రుల జీవితములో నిత్యము కూడా కన్నీరే మిగిలిస్తూ ఉంటారు. అటువంటి వారికి దేవుని హెచ్చరిక, ఒకనాడు మనము తల్లిదండ్రుల విషయంలో వ్యవహరించిన తీరును బట్టి మనము కూడా శాపగ్రస్తులముగా మిగిలిపోతూ ఉంటాము. ఈనాడైతే మనము తల్లిదండ్రులను ఆనంద పెట్టడం మర్చిపోతూ ఉంటామో, మన జీవితంలో దుఃఖాన్ని మనందరము కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాము. మన జీవితాలలో మనము ఉచితముగా కొని తెచ్చుకునేటటువంటి ఆ దౌర్భాగ్య స్థితి ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచన చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకుంటే, గృహానికి యజమానులుగా ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క దుఃఖమును బట్టి మనము మన జీవితములో సర్వదా మనందరము కూడా నశించిపోతూ, కృషించిపోతూ, మన జీవితములో అభివృద్ధి అనేటటువంటి మాట ఈనాడు కూడా మనము చవిచు. నాలుగవదిగా తిమోతి గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనములో, ఎవడైనను స్వక్రియలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస సాంగ్యములో ద్రోహిగా, అవిశ్వాసిగా మిగిలిపోతూ ఉంటాడని చదువుతూ ఉంటాం. ఇదిగో మనము నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలలో 4వదిగా తల్లిదండ్రులను రక్షించాలి. 5వదిగా సామెతల గ్రంథములో 30వ అధ్యాయం 11వ వచనములో, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు ఈ రోజులలో. అటువంటి తరానికి దేవుడిస్తున్నటువంటి గొప్ప ఆలోచన, ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలని చాలా మంది ఎదుట ఆమెను పొగుడుతూ ఉంటారని తెలియజేస్తుంది. కాబట్టి ఈ 5 విషయాలను యూదయ ధర్మశాస్త్రములో అనాది నుంచి అనుసరిస్తున్నటువంటి సాంగత్యాలు,
తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులకు భయపడాలి, తల్లిదండ్రులను ఆనంద పెట్టాలి, తల్లిదండ్రులను రక్షించుకోవాలి, తల్లిదండ్రులను దీవించుకోవాలి. అనగా తల్లిదండ్రులను ధన్యులను చెయ్యాలి అనేటటువంటి 5 గొప్ప పలుకులను వారు స్మరించుకుంటూ ఉండాలి. ఈనాడు శిలువ చెంత 3వ మాటలో యేసు ప్రభువు ఇదిగో ప్రియమైనటువంటి శిష్యుని చెంత మరియ తల్లిని చూపిస్తూ ఇదిగో నీ తల్లి అంటూ ఉన్నాడు. అనగా యేసు ప్రభు తన తల్లిని సన్మానిస్తున్నాడు. యేసు ప్రభువు తన తల్లికి చిన్న ప్రాయములో ఉండగా భయపడి ఉన్నాడు. ఇదిగో ఎదుగుతున్న కొద్దీ ఆ తల్లికి ఆనందాన్ని చేకూర్చాడు. మరణించేటటువంటి సమయములో ఇదిగో తన తల్లిని రక్షించుకున్నాడు. చివరికి ఆ తల్లిని దీవించుకున్నాడు. ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకుని పోవటాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇది ఒక పుత్రుడిగా, ఒక పుత్రికగా గృహములో తల్లిదండ్రులకు బాధ్యత కలిగినటువంటి బిడ్డలముగా మనందరము కూడా మన జీవిత కాలంలో తల్లిదండ్రుల పట్ల సంపూర్ణమైనటువంటి వైఖరి కలిగి ఉండాలంటే ఈ 5 సాంగత్యాలను, ఈ 5 విషయాలను మనం ఏనాడు కూడా మనం మర్చిపోకూడదు. నీ జీవిత కాలములో తల్లిదండ్రులకు ఈ 5 నువ్వు చేయటం మర్చిపోయినప్పుడు మనంత దౌర్భాగ్య బిడ్డలు ఎక్కడా కూడా ఉండనట్టే. ప్రేమైనటువంటి సహోదరులారా, మనమందరము కూడా ఈ రాత్రి కాలం అనుకోవచ్చు, అమ్మయ్యా నేను ఆ త్రోవలో లేనులే, ప్రస్తుతానికి నేను నా తల్లిదండ్రులను గౌరవిస్తున్నాను, ప్రస్తుతానికి నా తల్లిదండ్రులకు నేను భయపడుతున్నాను, ప్రస్తుతానికి నా తల్లిదండ్రులను నేను ఆనంద పెడుతున్నాను, ప్రస్తుతానికి నా తల్లిదండ్రులను నేను పోషిస్తున్నాను, ప్రస్తుతానికి నా తల్లిదండ్రులను నేను సన్మానిస్తున్నానని అనుకోవచ్చేమో కానీ భవిష్యత్ కాలము ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ప్రియమిత్రమా. అందుకనే ఈ ఆరాధనలో 3వ మాట నీ తల్లిదండ్రులను గౌరవించు. ఏనాడు కూడా నీ తల్లిదండ్రులను దుఃఖము కలుగచేయకము. సామెతల గ్రంథము చెబుతూ ఉంది 10వ అధ్యాయం 1వ వచనములో, జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరుచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును అంటుంది. ఇదిగో ఈ రాత్రి కాలము దివ్య ప్రసాదం ఎదుట ఉన్నటువంటి మనందరము కూడా ఇదిగో మన తల్లిదండ్రులను గౌరవించకపోయినా సన్మానించకపోయినా పర్వాలేదు, కానీ వారికి దుఃఖమును చేకూర్చే విధముగా ఉండకూడదు. మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాలి, మన తల్లిదండ్రులను మనము గౌరవించకపోయినా సన్మానించకపోయినా పర్వాలేదు, కానీ వారికి దుఃఖమును చేకూర్చేవారుగా ఎన్నడూ కూడా ఉండకూడదు. ఇది మనము నేర్చుకోవలసినటువంటి మొదటి విషయము. రెండో విషయము, మనం ఏనాడు కూడా వారిని తిరస్కరించకూడదు. వారికి భయపడనవసరం లేదు, లేదా వారికి నువ్వు భయపడకుండా వారిని తిరస్కరించకూడదు. జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపెట్టును అంటుంది. కేవలం బుద్ధిహీనులు మాత్రమే తల్లిదండ్రులను తిరస్కరించును అంటుంది. మనందరము కూడా జీవిత యాత్రలో ఎన్నో చదువులు చదువుతూ ఉంటాం, ఎంతో జ్ఞానవంతముగా వ్యవహరిస్తూ ఉంటాం, ఎవరిని గౌరవించాలో తెలిసినటువంటి వారు, ఎవరి ఎడల ఎట్లా ప్రవర్తించాలో తెలిసినటువంటి వారు, కానీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను మాత్రము మనము తిరస్కరిస్తూనే ఉంటాము.
అందుకని ప్రభు ఈ రాత్రి కాలం అంటూ ఉన్నాడు, నీ తల్లిదండ్రులను ఏనాడు కూడా నువ్వు దుఃఖ పెట్టకము. సామెతల గ్రంథము 15:20 వచనములు చెబుతుంది, ఏనాడు కూడా నీ తల్లిదండ్రులను తిరస్కరింపకము. సామెతల గ్రంథము 20:20 వచనములు చెబుతుంది, ఏనాడు కూడా నీ తల్లిదండ్రులను దూషింపకము. ఏనాడు కూడా నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకము. తల్లిదండ్రులకు మనం ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు సరిగ్గా ఇవ్వాలని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. సామెతల గ్రంథములో 19:26 వచనములో, నీ తండ్రికి కీడు చేయకు, నీ తల్లిని తరిమి వేయకుము, వారికి అపకీర్తిని తీసుకురాకుము అని గొప్పగా చెప్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో తల్లిదండ్రుల గురించి చెప్పాల్సినటువంటి లేదా తల్లిదండ్రుల గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఫాదర్స్ డే వస్తేనో మదర్స్ డే వస్తేనో మనందరము కూడా మన మొబైల్స్ లో చక్కని ఫోటోలు పెట్టి వారిని విష్ చేస్తూ ఉంటాం. కానీ వారిని విష్ చేసినంత గొప్పగా వారిని మన నిజ జీవితంలో గౌరవించు. నువ్వు గనక నిజముగా నీ నిజ జీవితంలో తల్లిదండ్రులను సన్మానించి భయపడుతూ వారిని ఆనంద పెట్టాలని నువ్వు కంకణము కట్టుకున్న రోజున మన జీవితంలో ఏ రహస్యము కూడా వారి దగ్గర దాచకుండా, ఎటువంటి అవధులు లేకుండా వారి ఎడల మనము ఎటువంటి వ్యంగ్య భావము లేకుండా వారిని మనము గౌరవించుకుంటూ ఉంటాము. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో ఆత్మ పరిశీలన చేసుకునండి. మనలో ఎంతమంది మన తల్లిదండ్రులకు కట్టుబడి ఉంటూ ఉన్నాము? దైవాంతస్తులో ఉన్నటువంటి యేసు ప్రభు సహితము ఈ లోకమును వీడేటటువంటి తరుణములో తన తల్లిని విడనాడటానికి ఆయన సాహసించలేదు. కారణము, ఆయన తల్లి ఆయనకు నేర్పించిన జ్ఞానము, నేర్పించినటువంటి అడుగుల సవ్వడి, ఆయనకు నేర్పించినటువంటి భక్తి ప్రపత్తులను ఆయన జీవితములో నిర్వర్తించుకున్నాడు. ఆ జీవితాన్ని నిలబెట్టింది కాబట్టి తన తల్లిని గౌరవించుకొని సన్మానించుకున్నాడు. అందుకనే దేవుడు బోధించిన ప్రతి మాట కూడా విస్మరింపక సిలువ మీద వాటిని పరిపూర్ణముగా వించాడు యేసు ప్రభు. ఈనాడు ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ఆయన మన వంక చూస్తూ మనలను ధ్యానము చేయమని అడుగుతున్న మూడో మాట, ఈ తల్లిదండ్రుల పట్ల నీ వైఖరి ఏంటి? నీ తల్లిదండ్రుల పట్ల నీకున్నటువంటి ఆలోచన ఏమిటి? నీ తల్లిదండ్రుల పట్ల నీకున్నటువంటి వ్యవహార శైలి ఏంటి అని ఆత్మ పరిశీలనగా వించమంటున్నాను. కాబట్టి ఈ మాటలను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఇదిగో ఈ గీతమును పాడుకుంటూ ఉంటున్నాం. ఆ ప్రభువుని మనందరము కూడా ధ్యానము చేసుకుంటూ తల్లిదండ్రుల పట్ల మనకున్నటువంటి భావనను జ్ఞాపకము చేసుకుంటూ, ఒకవేళ మనము తల్లిదండ్రులకు విరుద్ధముగా ఉంటే, వారి ఆలోచనలకు విరుద్ధముగా ఉంటే, వారిని అశ్రద్ధ చేస్తున్నట్లయితే మనల్ని మనం సరి చేసుకుంటూ ఆ దివ్య ప్రసాద ప్రభువుని మనందరము కూడా ఆరాధించుకుంటూ ఆయన యొక్క పావిత్ర్యము, ఆయన యొక్క గొప్పతనము మనలో నింపమని మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం.
అమ్మలా కాపాడవా దేవా, నానలా నడిపించవా. అందరూ కూడా అమ్మలా కాపాడవా దేవా, నానలా నడిపించవా. నేస్తమై తోడుండవా, దైవమై కరుణించవా. అందరూ కూడా నేస్తమై తోడుండవా, దైవమై కరుణించవా. నను మరువక అనుక్షణము కాచి కాయుమా, నా దారి వెలిగించవా. నన్ను నడిపించవా, నను మరువక అనుక్షణము కాచి కాయుమా, నా దారి వెలిగించవా. నన్ను నడిపించవా. అమ్మలా కాపాడవా దేవా, నానలా నడిపించవా. అమ్మలా కాపాడవా దేవా, నానలా నడిపించవా. కన్న తల్లి గర్భమందు నాకు రూపమొసగితివి, ఆపదలో పక్షివోలే రెక్క కింద దాచితివి. కన్న తల్లి గర్భమందు నాకు రూపమొసగితివి, ఆపదలో పక్షివోలే రెక్క కింద దాచితివి. దీనతతో ప్రార్థనతో బ్రతుకంత పయనింపగా, దీనతతో ప్రార్థనతో బ్రతుకంత పయనింపగా. నూతన ఆత్మతో నూతనీకరించుమా, నన్ను అభిషేకించుమా. నూతన ఆత్మతో నూతనీకరించుమా, నన్ను అభిషేకించుమా. నన్ను అభిషేకించుమా. అమ్మలా కాపాడవా దేవా, నానలా నడిపించవా. అమ్మలా కాపాడవా దేవా, నానలా నడిపించవా. నేస్తమై తోడుండవా, దైవమై కరుణించవా. నిజమై తోడుండగా, దైవమై కరుణించవా. నన్ను మరువక అనుక్షణము కాచి కాయుమా, నా దారి వెలుగించవా. నన్ను నడిపించవా.
నా దారి వెలుగించవా, నన్ను నడిపించవా, అమ్మలాగా పాడవా, దేవా నాన్నలా నడిపించవా, అమ్మలాగా పాడవా, దేవా నాన్నలా నడిపించవా. Praise the Lord. 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 యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఈ కొద్ది క్షణాల పాటు దేవునిలో లీనమవుతూ ఉన్నాం. దేవుని వాక్యమును విని ఉన్నాం. మనలో మనము సరి చేసుకోవాలనేటటువంటి తపనతో ఉన్నటువంటి మనం ఇదిగో దేవుని ఆత్మను మన మధ్యలో నిలిపినటువంటి దేవుని సమక్షములో మనందరము కూడా ఏక మనస్సులుగా ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప తరుణముగా మార్చి ఉన్నాడు. ఈ తరుణములో దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేసేటటువంటి ప్రతి ప్రార్థన, ఆలకించేటటువంటి ప్రతి తలంపు కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను సరిచేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను తట్టుతూ ఉన్నాడు. దేవుడు నీ హృదయాంతరంగాలలో ఉన్నటువంటి సమస్తమును గ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ తరుణములో మనందరము కూడా ప్రార్థన చేద్దాం. మనందరము కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాల్సినటువంటి ఎన్నో సంగతులు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా మనందరము కూడా మొరపెట్టి కన్నీటితో ప్రార్థన చేయాల్సినటువంటి సాంగత్యములు ఎన్నో ఉన్నాయి. కానీ మనలో ఉన్నటువంటి బద్ధకము, మనలో ఉన్నటువంటి అగౌరవ భావము, మనలో ఉన్నటువంటి అవిశ్వాసము, మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యము అనేటటువంటి సైతాను యొక్క ధోరణి మనలను వెనుకకు లాగుతుంది. కాబట్టి ఇదిగో నువ్వు కూర్చున్నటువంటి స్థలములో నిన్ను నువ్వు సరి చేసుకో. ఇదిగో దేవునికి మోకరిస్తూ ఉంటావో, లేదా కూర్చొని ఉన్నటువంటి స్థానములోనే దేవునికి చేతులు జోడించి తలలు వంచి, దేవా ఈ రాత్రి కాలము ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి వాక్య పరిచర్యను బట్టి, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి, దేవా నా తల్లిదండ్రులను సన్మానించేటటువంటి వాక్యం, నా తల్లిదండ్రులను గౌరవించేటటువంటి వాక్యము, నా తల్లిదండ్రులకు భయపడేటటువంటి వాక్యమును, నా తల్లిదండ్రులకు గౌరవ విధేయతను చూపించేటటువంటి వాక్యమును, నా తల్లిదండ్రులను రక్షించుకునేటటువంటి వాక్యమును నాకు దయచేయము దేవా అని ప్రార్థించాను. ఈనాడు మనము దీవెన లేనటువంటి వారముగా ఎదుగుతూ ఉన్నాము అంటే, భక్తి లేనటువంటి వారముగా ఎదుగుతూ ఉన్నాము అంటే ఖచ్చితముగా అది దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము. ముందు మనము సరి చేసుకోవలసినటువంటి మూలాలు, గృహాల్లో మన తల్లిదండ్రులకు మనం ఎటువంటి విధేయతను ఇస్తూ ఉన్నాం అనే దానిని మనము ధ్యానం చేసుకోవాలి. అందుకనే మనందరము కూడా సిలువలో పలికినటువంటి ఆ 3వ మాట ద్వారా మనలో చచ్చుబడిపోయినటువంటి భావోద్వేగాలను, మనలో చలనము లేనటువంటి ఆ భావోద్వేగాలకు మనందరము కూడా జీవమును పోసి ధ్యానము చేద్దాం. ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సమయాన్ని మనందరము కూడా సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఇదిగో మనందరము కూడా మన వ్యక్తిగత జీవితాల కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ దేవాలయంలో దేని కొరకు ఈ రోజు నువ్వు దేవుని ఎదుట మోకరించావు? అది నీ జీవితంలో నిజముగా అవసరమా? అది నీ జీవితంలో ఎటువంటి ప్రయోజనమును చేకూరుస్తుందో ఆలోచన చేయాలి. నిష్ప్రయోజనము కలిగినటువంటి వారముగా మనము దేవాలయంలోనికి రాకూడదు. ఫలించాలనేటటువంటి తపనతో
ఫలించటమే కాదు, ఆ ఫలము ఇదిగో 30 60 100 ఆశీర్వాదించబడేటటువంటి విధముగా దేవుడు మనలను ఆశీర్వదించాలని కంకణము కట్టుకుని ఈ దేవాలయమునకు రావాలి. ప్రార్థన చేద్దాం. వివిధ అవసరాల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ముఖ్యముగా ఈ దేవాలయంలో ఉన్నటువంటి మనందరి జీవితాలు ఇదిగో ఆ దివ్య సంప్రసాదము, ఆ దివ్య సంప్రసాదం యొక్క కోకిలిలో మనందరము కూడా ఒదుగుతూ, అయ్యా ఇంతటి మహద్భాగ్యమును మాకు ప్రసాదించావే, ఎవరికి లేనటువంటి, ఎవరు నోచుకోలేనటువంటి ఈ గొప్ప భాగ్యమును మాకు ప్రసాదించావే, నీకు వందనములు తెలియచేస్తున్నామని చెప్పండి. నా తల్లిదండ్రులను గౌరవించమని చెప్పినటువంటి దేవా, ఇదిగో నీకు వందనములు తెలియచేస్తున్నామని చెప్పండి. నా తల్లిదండ్రులకు భయపడమని చెప్పినటువంటి దేవా, నీకు వందనములు తెలియచేస్తూ ఉన్నామని చెప్పండి. నా తల్లిదండ్రులను రక్షించుకోమని చెప్పినటువంటి దేవా, నీకు వందనములని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన తల్లిదండ్రుల ద్వారా మనము ఏది అడిగినా కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు. లేదు కాదు అని ఇటువంటి మరో మాట ఆయన సన్నిధానములో, ఆయన పరిధిలో లేదు. కాబట్టి ఈ తరుణములో మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యముగా మన విచారణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కోసము, ప్రతి ఒక్క స్త్రీ కోసము, ప్రతి ఒక్క యువకుడు కోసము, యువతి కోసము, చిన్న ప్రాయములో ఉన్నటువంటి బిడ్డల కోసము ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా ఐక్యమత్యములో నడపడానికి, మనందరినీ కూడా ఒకే తాటి మీద నడిపించేటటువంటి భాగ్యమును దయచేయాలి. ఏక అభిప్రాయము కలిగి జీవించటానికి, ఒకరినొకరు గౌరవించుకుంటూ సన్మానించుకుంటూ ముందుకు సాగేటటువంటి భాగ్యమును దయచేయాలి. మన విచారణ అభివృద్ధి గావించబడాలని ప్రార్థన చేద్దాం. విశ్వాసమునందు, భయభక్తుల యందు, దేవుని ఆలయమునందు, దేవుని యొక్క సేవకుల పట్ల, దేవుని యొక్క మనుషుల పట్ల, దేవుని యొక్క నిర్ణీత ప్రజల పట్ల మనం ఎలా జీవించాలో ఆ భాగ్య జీవిత విధానమును మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇదిగో మన విచారణలో ఉన్నటువంటి గ్రామ సభ్యుల కోసం, గ్రామంలో ఉన్న ప్రజల కోసం, వారి ఉద్దేశాల కోసం, వారి మనుగడ కోసం ప్రార్థన చేద్దాం. మన సంఘాలు కుంటుపడిపోకుండా, మనలాగే మన కింద ఉన్నటువంటి సంఘాలు కూడా ఫలించేటటువంటి భాగ్యమును దయచేయమని ప్రార్థన చేసుకుందాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంపూర్ణ ఆయుష్ను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇది మన బాధ్యత. సంతానము లేక బాధపడుతున్న తల్లుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారి జీవితములో సంతోషమును ప్రసాదించాలని మన ప్రార్థన సహాయము ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ఇదిగో మా కుటుంబాల కోసం ప్రార్థన చేయమని, వారి కుటుంబంలో సరిగ్గా లేవు అనేటటువంటి బాధపడుతున్న ప్రతి ఒక్కరి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. కుటుంబంలో శాంతి సమాధానాల కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యముగా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని ఆత్మచేత అభిషేకించి వారి శ్రమ నిరుపయోగము కాకుండా ఉండటానికి మనందరము ప్రార్థన చేద్దాం. ముఖ్యముగా రేపటి నుండి మన విచారణలో జరగబోయేటటువంటి ఆధ్యాత్మిక కుటుంబాలను దేవుడు ఫలభరితము చేయాలని ప్రార్థన చేద్దాం. మంచి వాతావరణమును, మంచి అనుకూలమును కలిగినటువంటి విధానమును దయచేయాలని, వచ్చేటటువంటి బోధకులకు, సేవకులకు దేవుడు ఆత్మవరములను కుమ్మరింప చేయాలని, పాలు పంచుకుంటున్న మనందరి జీవితాలలో దేవుడు భక్తిని, విశ్వాసమును కలిగించి మనందరము కూడా ఆధ్యాత్మికంగా బలపడేటటువంటి భాగ్యమును దయచేయాలి.
ఆధ్యాత్మికమైనటువంటి మేలులు పొందుకునే విధముగా దేవుడు మన కుటుంబాలను బలపరచు విధముగా ప్రార్థన చేద్దాం. దూరభారాల నుంచి వస్తున్న జనులకు దేవుడు చక్కని సౌకర్యములు కలిగించాడు. ఈ 3 రోజుల కూటాలు మన విచారణకు మనకు ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ముఖ్యముగా వివిధ అవసరాలను మనందరము కూడా ఆయనకు సమర్పిద్దాం. ఆయన సన్నిధిలో ఉన్న ప్రభు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడమంటున్నాడు. అడిగిన ప్రతి వానికి కూడా నీదు అనుకుండా వస్తుందానంటున్నాడు. కాబట్టి ఇదిగో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, మనందరము కూడా సంఘముగా ప్రార్థన చేస్తున్నాం. మనందరము కూడా ఎటువంటి తారతమ్య భేదములు లేకుండా ప్రార్థన చేస్తూ, కాబట్టి ఫలించేటటువంటి అవకాశము దేవుడు ఇస్తున్నాడు. చేయవలసిన కార్యం ఏమైనా ఉంది అంటే మనందరము కూడా ఓకుమ్మడిగా ప్రార్థన చేయాలి. మనందరము కూడా ఎటువంటి అసూయ లేకుండా ప్రార్థన చేయాలి. దేవుడు ఇంతమందిలో మనమే ప్రత్యేకించబడి ఆరాధనలో పాలు పంచుకునేటటువంటి అవకాశాలు ఇచ్చారు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ కూడా అది విశ్వప్రసాదముగా సమర్పిస్తూ, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాన్నము మాకు అనుగ్రహించు. మా యొక్క మా హక్కులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశపెట్టవక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదాము.
ప్రార్థించుదుము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశ్యగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి.
దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడును గాక. దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడును గాక. యేసు ప్రభుని దివ్య వాగ్దానములకు మేము పాత్రులమగునట్లు ప్రార్థించుదము. మా యొక్క రాజ్ఞి, మా యొక్క తల్లి, మమ్ము నీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాము. ఈ రాత్రి మా భక్తిని చూపించుటకు మా కళ్ళను, చెవులను, నోటిని, హృదయమును నీకు సమర్పించుకొనుచున్నాము. మాపై నీకున్న అత్యంత ప్రేమ వలన మీ దివ్య కుమారునికి యోగ్యమైన వారసులమగునట్లు అమర్చింది. కావున మమ్మ మీ సొంతము చేసుకుని కాపాడవలసింది తండ్రి. యేసు మరియు యోసేపు గారా, యేసు మరియు యోసేపు గారా, యేసు మరియు యోసేపు గారా,